అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, బ్యాంకు లోన్లపైన ఆర్బీఐ సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పిందన్నమాట. చిన్న సన్నకారు రైతులకు రుణాలు మంజూరు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి హామీ లేకుండా చిన్న సన్నకారు రైతులకు మంజూరు చేసే విధంగా రుణాలు పరిమితిని 1,66,000 నుంచి 2 లక్షలకు పెంచింది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం ప్రకటన కూడా చేసింది. మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ నిర్ణయం ప్రకటించారు. దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వ్యవసాయంలో రైతులకు పెట్టుబడులు పెరగడం, రాబడి తగ్గడంతో రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎలాంటి సెక్యూరిటీ పెట్టకుండా బ్యాంకులు ఇచ్చేటువంటి పంట రుణ పరిమితిని పెంచినట్లు ఆర్బీఐ గవర్నర్ అయితే చెప్పారు. హామీ లేకుండా పంట రుణాల పరిమితిని చివరిసారిగా 2019లో ఆర్బీఐ సవరించింది. ఇక అప్పుడు రుణ పరిమితిని ₹1,00,000 నుంచి ₹1,60,000 పెంచింది. తాజాగా దీన్ని 2 లక్షలకు పెంచింది. ఆర్బీఐ నిర్ణయంతో రైతులు ఆనందంలో వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు పట్టాదారు పాస్ పుస్తకం తాకట్టు పెట్టుకుంటున్నాయి. కాగా తెలంగాణలో పలువురు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే రుణమాఫీ చేసింది. అయితే ఇప్పటివరకు కూడా చాలా మంది అన్నదాతలకు రుణమాఫీ కాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం రుణమాఫీ చేసుకుంటున్నట్లు ప్రకటించుకుంది. తెలంగాణలో 2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్టు కాంగ్రెస్ సర్కార్ చెబుతుంది. ఇక రైతు భరోసా ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. వర్షాకాలం సీజన్ ముగిసిన తర్వాత రైతు భరోసా ఇవ్వలేదు. ఇప్పుడు యాసంగి మొదలు కాబోతుంది. అయినా రైతులకు రైతు భరోసా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదన్నమాట. తొందరలో ఇస్తామని చెప్పారు. మొత్తానికి ఆర్బీఐ సంబంధించి పూర్తి ఖర్చు లేకుండా లోన్ అయితే ఇవ్వడానికి కొత్త రైతులకు